వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు కొన్ని పథకాలని ప్రత్యేకంగా ప్రకటించారు. వీటిని అమలు చేయడంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తుంది. దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి విధి విధానాలని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. ప్రతి మహిళ 18 సంవత్సరాలు వయసు దాటి ఉంటే ఈ పథకానికి అర్హులు. దీనికి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి పరిశీలిస్తే ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేసినటువంటిది కలిగి ఉండాలి. అలాగే దానికి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. అలాగే రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాలి. పుట్టిన తేదీ ధృవపత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. అంటే 18 సంవత్సరాలు నిన్నట్టుగా ప్రూఫ్ తప్పనిసరిగా సబ్మిట్ చేసి ఉంటుంది. అలాగే అప్లికేషన్ పెట్టే మహిళ పేరుతోటి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా నేషనల్ బ్యాంక్స్ లేదా ఆన్లైన్ అకౌంట్ కలిగినటువంటి బ్యాంక్స్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డు తోటి ఫోన్ నెంబర్ లింక్ తప్పనిసరిగా ఉండాలి. అది బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ ఫోన్ నెంబర్ ఉండాల్సిందే. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా సిద్ధం చేసుకోవాలి. త్వరలోనే ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాల హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకానికి నెలకు 1500 రూపాయల చొప్పున మంజూరు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించిన ధృవపత్రాలని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటే త్వరితగతిన దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే, అది కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే మళ్ళీ అప్డేట్స్ మీకు అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.